పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమునకు అనంతమైనటువంటి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథ ధ్యానాలలో ఈరోజు మనం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 10 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. ఈ 10 వచనాలలో వ్రాయబడినటువంటి భావమును బట్టి నేటి మన ధ్యానాంశం వాని రాక. వాని రాక మూల వచనంగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ వచనాలని అర్థం చేసుకోవటానికి ధ్యానించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మృగమునకును నమస్కారము చేసిరి. వాని రాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు. ప్రకటన 13వ అధ్యాయములోని మొదటి 10 వచనాలను ధ్యానిస్తుండగా క్రీస్తు విరోధి రాకడను మేము స్పష్టంగా తెలుసుకొని, దేవా నా తండ్రి, వాడు వచ్చినప్పుడు వానిని గుర్తుపట్టి వానికి లోబడక ఎదురించు వారమయుండి క్రీస్తుకే లోబడు వారమయుండని అనుగ్రహించుమని, బోధించుమని, మాకు స్పష్టత కలగచేయమని దయగల యేసునామమున శిరము ఉంచి యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, ప్రకటన 12వ అధ్యాయములో సాతాను మనకి కనిపిస్తాడు. ప్రకటన 13వ అధ్యాయము మొదటి 10 వచనాలలో ఒక మృగం కనబడుతుంది. తర్వాత 11వ వచనము మొదలుకొని 18వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలలో మరొక మృగం, 2వ మృగం కనబడుతుంది. మొదటి మృగం సముద్రములో నుండి బయటికి వచ్చింది. 2వ మృగం భూమిలో నుండి బయటికి వచ్చింది. ఈ మృగాలు వాస్తవంగా మృగాలు కావు. మృగాల గురించి చెప్పట్లేదు. మృగతత్వము కలిగిన, మృగ లక్షణాలు కలిగినటువంటి మనుషులను గూర్చి, మృగతత్వము, మృగ లక్షణాలు కలిగినటువంటి రాజులను గూర్చి తెలియజేస్తుంది ఈ వచనాలు. 12వ అధ్యాయంలో సాతాను డైరెక్ట్గా ఆది ఘట సర్పం, అపవాది, సాతాను, దయ్యం అనే పేరు కలిగినటువంటి లూసిఫర్ పరలోకములో నుండి భూమి మీదికి త్రోయబడటాన్ని మనం చూస్తున్నాం. అపవాది వాని దూతలు మిఖాయేలు దూతలతో కలిసి యుద్ధము చేయటానికి వారికి శక్తి సరిపోలేదు. మిఖాయేలును అతని దూతలను పరలోకంలో భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసి అపవాదిని, వాని దూతలను భూమి మీద పడద్రోశారు. పరలోకాన్ని దేవునికి అప్పగించారు, ప్రభుని యేసుక్రీస్తుకి అప్పగించారు. పరలోకమునకు ఇక వాడు, వాని దూతలు ఎన్నడూ రాకుండా నిషేధించారు. అందుకనే వాడు అనగా అపవాది, లూసిఫర్, సాతాను, ఘట సర్పం అనబడినటువంటి వాడు వాని దూతలతో పాటు భూమి మీద పడద్రోయబడి, వానికి సమయం కొంచెమే అని తెలుసుకొని భూమి మీద పడద్రోయబడిన వెంటనే యూదులను హింస పెట్టడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు జాతిని ఘోరంగా హింసించాడు. ఇశ్రాయేలు జాతి వానితో తట్టుకోలేక అరణ్యమునకు పారిపోయారు. దేవుడు అరణ్యములో వారి కొరకు ఒక రహస్య స్థలాన్ని ఏర్పరిచాడు. రహస్య స్థలములో వారు 3.5 సంవత్సరాలు
నిరాటంకంగా పోషింపబడటానికి పోషించే వారిని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. వారిని ఎంత వెతికినను అపవాదికి కానీ వాని సైనికులకు కానీ వారి జాడ తెలియరాలేదు. వారు నిరంతరము హాయిగా పోషింపబడుతూ ఉన్నారు. ఆ సమయంలోనే దేవుడు వారి మీద కరుణ నొందించు ఆత్మను కుమ్మరించాడు. అప్పుడు వారు వేదాలను, లేఖనాలను, ప్రవక్తల యొక్క గ్రంథాలను పరిశీలన చేశారు. పరిశీలన చేసి, అయ్యో, మా పితరులు చంపినటువంటిది, సిలువ వేసి చంపినటువంటి మెస్సియా మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అనబడిన యేసే నిజమైన మెస్సియా అని వారు కంగారు పడి ఏడ్చి, ఏ ఇంటికి ఆ ఇంటి వారే, ఏ గోత్రమునకు ఆ గోత్రం వారి రొమ్ము కొట్టుకొని భీకరంగా తమ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చి వారు పశ్చాత్తాపపడుతున్నారు. కానీ అదే దేశంలో అరణ్యమునకు పారిపోకుండా ఇశ్రాయేలు దేశములోనే, యెరూషలేములోనే కొందరు భక్త జనావళి ఉన్నారు. వారెవరంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞలను గైకొనేవారు. వారు విశ్వాసులు, వారు క్రియలు కలిగినటువంటి ఆమె సంతానములో శేషించినటువంటి వారితో యుద్ధం చేయటానికి ఆ సాతాను వెళ్ళి సముద్ర తీరం అనబడినటువంటి యెరూషలేములోకి వాడు చేరాడు. అది అలా జరుగుతూనే ఉంది. 13వ అధ్యాయంని కనెక్షన్ చేసి మరియు అన్నాడు. 13వ అధ్యాయం ప్రారంభమైందండి. మరియు అంటే అది, తర్వాత ఇది, అది ఇది. గ్రహించండి దేవుని పిల్లరా, కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఈ ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని ఏలటానికి 10 మంది రాజులు వచ్చారు. ఆ 10 మంది రాజులతో పాటు 11వ వాడు సిరియా నుంచి లేదా అలెగ్జాండర్ రాజ్యములోని ఉత్తర దేశం నుంచి 11వ వాడు వచ్చాడు. ఆ 11వ వాడు వచ్చినప్పుడు ఆ 10 మంది రాజులలో ముగ్గురు ఈ 11వ వాడిని ఏం చేశారు? ఎదిరించినప్పుడు ఆ ముగ్గురు రాజులకి, ఈ ఉత్తర దేశపు రాజుకి, వీరికి ఏమైంది? భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దేవుని పిల్లరా, ఈ ముగ్గురు రాజులు ఓడిపోయారు. ఈ ముగ్గురు రాజుల్ని వాడు పెరికేశాడు. కానీ ఈ యుద్ధంలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, ఈ ముగ్గురు రాజులు వీనితో యుద్ధం చేసినప్పుడు వీనిని చావు దెబ్బ కొట్టారు. చావు దెబ్బ అంటే ఆ దెబ్బకు వాడు ఏం కావాలి? చచ్చిపోవాలి. బహుశా వాని తల పగిలిపోయిందో, లేదా వాని మెడ విరిగిపోయిందో, వాని నడు విరిగిపోయిందో, చావు దెబ్బ అని రాయబడింది. చావు దెబ్బ. వాస్తవానికి వాడు ఏం కావాలి? చచ్చిపోవాలి, చావాలి. వాడు చావు దెబ్బ తగిలింది. చావు దెబ్బ తిని కూడా వాడు బ్రతికాడు. చావు దెబ్బ తిని బ్రతికి వాడు భూజనులను మోసం చేశాడు. ఏంటి మోసం అంటే, నన్ను చంపారు, నేను చచ్చిపోయాను. వాస్తవంగా వాడిని కొట్టినప్పుడు నేను అనుకుంటాను, చావు దెబ్బ తగిలి వాడు పడిపోయి ఉంటాడు, స్పృహ కోల్పోయి ఉంటాడు, ముక్కులోంచి శ్వాస రాకుండానే ఉంటుంది, బీపీ చూసుంటారు, ఒళ్ళు చల్లబడి ఉంటుంది. అందరూ వాడు చచ్చిపోయాడు అనుకున్నారు. బహుశా టీవీలలో, సెల్ ఫోన్లలో వాడు చచ్చాడంటే వార్తలు మన దగ్గర కూడా వస్తాయేమో. కానీ వాడు అందరూ చూస్తూనే ఉన్నారు, టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు, సెల్ ఫోన్లో చూస్తూనే ఉన్నాం. వాడు ఒక్కసారి దిగ్గున లేచాడు. లేచి వాడు చెప్పింది ఏంటంటే అబద్ధం. ఏం అబద్ధం చెప్పాడు? ఏం అబద్ధం అంటే, నేను మృత్యుంజయుడను, నేను మృతిని ఏం చేశాను? జయించాను, నేను తిరిగి లేచాను. అవునండి. నేటి మన ధ్యానాంశం ఏంటండి? వాని రాక. అవునండి,
వాని రాక. మనం ఒకసారి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వస్తే 7వ వచనం నుంచి ఇలా చదువుకుంటూ పోదాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభుని యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక. ఒక్క నిమిషం ఆగన్నాన్న. మీ బైబిల్లో వాని అనుందా, వారి అనుందా? ఏముందండి? వాని. కొన్ని ఇప్పుడు వస్తున్నటువంటి క్రొత్త ప్రింట్లలో కొన్నిట్లలో వారి అని తప్పు పడది. వారి కాదు, వాని. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. వాని రాక. మన ధ్యానాంశం ఏంటండి? వాని రాక ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? అబద్ధ విషయమైన సమస్త బలం, నానా విధాలైన సూచక్రియలు, మహత్కార్యాలు, దుర్నీతిని పుట్టించే మోసం, సాతాను కనపరచే బలం, ఇదంతా కూడా అబద్ధం, ఇదంతా కూడా మోసం, ఇదంతా కూడా ప్రజలను పక్కదారి పట్టించేటువంటి క్రియ. మనసులో ఎప్పుడు ఉంచుకోండి, వాని యందు సత్యమే లేదు. యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు స్పష్టంగా, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. అందుకని అపవాది చెప్పే మాట నీకు సత్యంగా కనబడుతుంది, కానీ అది సత్యం కాదు. ఎబ్బే మీరు చావనే చావరు. నా మాట బద్ధమైతే ఒకసారి చూడు, చూడమ్మా, చూడు. చూశారు. నేను మిమ్మల్ని మోసం చేయట్లేదు, ఇందులో మోసము లేదు, దగా లేదు, ఏమీ లేదు. చూడు. చూశాడు. చూసింది ఆమెడ. ఎలా ఉంది? ఓ, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూచి ఆమె కన్నులకు అట్లా కనబడింది, కానీ అది మోసం. దేవుడు చెప్పాడు, మీరు ఖచ్చితంగా చస్తారు, చస్తారు. వాడేమన్నాడు? చావకపోక దేవతలు అవుతారు. దేవతలు అంటే ఇంక మీరు ఎప్పుడు చావరు, మీరు చావరు. దేవుని పిల్లరా, ఎలా ఉంది ఇది? ఎలా ఉందండి? దుర్నీతిని పుట్టించే సమస్తమైన మోసం ఇది. వీడొచ్చాడు ఉత్తర దేశపు రాజు, 11వ రాజు. ఈ 11వ వాడు వచ్చినప్పుడు, సభ్యత్వం కోరినప్పుడు 3 రాజులు ఏం చేశారు? వ్యతిరేకించారు. నో, కుదరదు అన్నారు. వానితో వీడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. అప్పుడు వానికి ఏమైంది? చావు దెబ్బ తగిలింది. వాడు చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ. డాక్టర్లు సర్టిఫై చేశారు, చచ్చాడు అనుకున్నారు. కానీ వాడు దిగ్గును లేచాడు. లేచి అన్నాడు, నేను మృత్యుంజయుడను, ఇక నాకు చావు లేదు, చావు లేదు. అప్పుడు ఏమైందంట? రండి 13వ అధ్యాయము ప్రకటన 13వ అధ్యాయము 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఏం దెబ్బ? చావు దెబ్బ తగిలినట్టుండెను. అంటే తగిలినట్టున్నది. ఇప్పుడు కాదు తగిలింది. ఎప్పుడు తగిలిందో చెప్తాను. ఎప్పుడు తగిలిందని చెప్పాను. సందర్భం ఏంటిది? ఆ 3 రాజులప్పుడు తగిలినట్టుండెను. తర్వాత ఏమైంది? చూస్తా అంటే ఆ చావు దెబ్బ మానిపోయింది. అరే, తలకాయ చితికిపోయిందే, అరే మన తలకాయ బాగైపోయింది, ఇదేంటిది మానిపోయాను.
గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. అంతేకాదు, ఈ మృగముతో సాటి ఎవడు? వానితో యుద్ధం చేసి ఇంకెవడు చేస్తాడు? ఇంకెవడు అని ఏం చేశారు? ఆ మృగానికి నమస్కారం చేశారు. ఇదంతా ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మోసం జరుగుతుంది, అబద్ధం జరుగుతుంది, దుర్నీతి జరుగుతుంది. సాగిలపడ్డాడు. ఆధ్యాత్మిక వ్యభిచారం, విచ్చలవిడి వ్యభిచారం, ఆధ్యాత్మిక లైంగికత్వం. సాతాను ఎదుట సాగిలపడుతున్నారు, డైరెక్ట్గా సాగిలపడుతున్నారు భోజనులు. దేవుని పిల్లరా, గ్రహించండి, లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. సమాధానపరచడానికి 10 మంది రాజులు వచ్చారు. ఆ 10 మందితో కలిసి పరిపాలించడానికి ఉత్తర దేశపు రాజు 11వ వాడు వచ్చాడు. ఈ 11వ వాడు వచ్చినప్పుడు ఈ ముగ్గురుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వీని తలకాయ చెదకొట్టబడింది. అయినా వీడు బ్రతికాడు. మనుషులందరూ ఆశ్చర్యపోయారు. ఆ ముగ్గురిని త్రోసేశాడు. త్రోసేసిన తర్వాత వీడేం చేశాడు? ఎప్పుడైతే ఆ ముగ్గురిని త్రోసేశాడో ఈ 7 కలిసి ఏం చేశారు? 7 కలిసి ఏం చేశారు? వాణ్ణి అనుకున్నారు. ఇక మేము 7 కూడా కాదు, నువ్వే. దేవుడు అలాంటి మనసు వారికి 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం, 17 దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పమును కొనసాగించుకున్నట్లు దేవుడు వారికి, అంటే పూర్తి అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? ఆ చావు దెబ్బ తగిలినటువంటి వానికే అప్పగించేశారు. అప్పుడు వాడు ఏం చేశాడు? యూదుల యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎక్కడికి పోయాం? ఇంకా 7 ఏళ్ల పరిపాలన ప్రారంభానికి ముందుకెళ్ళిపోయాం. ఇంక 7 ఏళ్ల పరిపాలన ప్రారంభమైందా? కాలేదు. 7 ఏళ్ల పరిపాలన ప్రారంభానికి ముందే ఈ 3 రాజులతోటి యుద్ధం జరిగింది. అందుకనే చావు దెబ్బ తగిలినట్టుండే. అంటే ఎప్పుడు తగిలింది? ఎప్పుడో 3.5 సంవత్సరాల క్రితం తగిలింది. ఇప్పుడు 10 మంది కలిసి వీనికి అధికారాన్ని అంటగట్టారు. అప్పుడు వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటిది? యూదుల యొద్దకు వెళ్ళి యూదులతోటి ఒప్పందం చేశాడు. యూదులతో ఒప్పందం చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలించటం ప్రారంభం చేశాడు. వాని సింహాసనం ఎక్కడుంది? రోములో సింహాసనాన్ని ఉంచుకున్నాడు. ఎప్పుడైతే వాడు రోములో సింహాసనం వేసుకొని ఈ ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు వాడు ప్రపంచానికి ఎలా కనబడ్డాడు? శాంతి కాముకుడిగా కనబడ్డాడు. శాంతి, సమాధానం, కొట్లాట్లొద్దు, యుద్ధాలొద్దు, ప్రపంచంలో దేశాలొద్దు, మతాలొద్దు, వర్గాలొద్దు, విభేదాలొద్దు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ సమానం, శాంతి అని శాంతి మంత్రం రోములో ఉండి వీడు మంత్రిస్తుంటే, జపిస్తుంటే యెరూషలేము పట్టణంలో 2 ప్రభు యొక్క సాక్షులు ప్రవచిస్తున్నారు. 2 సాక్షులు ఇక్కడ ప్రవచిస్తున్నారు. వాడక్కడ చేరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు జరిగింది? మొదటి 3.5 సంవత్సరాల కాలం జరిగింది. ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలం జరిగేంత వరకు వీడు ఎలా ఉన్నాడు? శాంతి ఉంటాడు. అంటే భూజనులందరూ ఇప్పుడు నమ్ముతారా, నమ్మరా? నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ మొదటి 3.5 సంవత్సరాలు పూర్తయ్యాయో వెంటనే పరలోకంలో యుద్ధం మొదలైంది. మిఖాయేలును అతని దూతలను అపవాదితోనూ వాని దూతలతోనూ యుద్ధం చేస్తున్నారు. అక్కడ యుద్ధం ప్రారంభమైందో లేదో ఇక్కడ పాతాళం తెరవబడింది. పాతాళం నుండి అప్పొల్లయోని యొక్క ఆత్మ బయటకు వచ్చి రోములో ఉన్నటువంటి ఈ సిరియా రాజు లేదా ఈ ఉత్తర దేశపు రాజులోకి దూరాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ నశింపజేసేవాడు అబద్ధోను ఆత్మ వీళ్ళలో దూరిందో వాడికి ఇప్పుడు ఏమైంది? దెయ్యం పట్టినటువంటి వాడక్కడి నుంచి లేచి నేరు యాడికొచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చేసి 2 సాక్షుల్ని చంపేశాడు. 2 సాక్షుల్ని చంపేసి వాడు ఏకబీగిగా వెళ్ళి కూర్చున్నాడు? దేవాలయంలో కూర్చున్నాడు. దేవాలయంలో కూర్చొని ఏమంటున్నాడు? నేనే రాజుని, నేనే దేవుణ్ణి, అనుదిన బలులు ఇయటం మానేయండి యూదులారా,
ఈ భూలోకంలో ఏ దేవుడు లేడు, ఏ దేవత లేదు, నేనే దేవుణ్ణి అని కూర్చున్నారు. అంతలోకి యూదులు వచ్చారు. అదేంటండి, మీకు మాకు ఎన్ని సంవత్సరాల ఒప్పందం? 7 సంవత్సరాల ఒప్పందం. మరి 3.5 సంవత్సరాలకే మీరు ఒప్పందాన్ని మీరేంటి? చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి భూమి మీద. పరలోకంలో యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధంలో అపవాది వాని దూతలు ఓడిపోయి భూమి మీదకి త్రోయబడ్డారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలం కావటంతో అంతలోకే అక్కడి నుంచి అపవాది వాని దూతలు త్రోయబడ్డారు. త్రోయబడినటువంటి సాతాను డైరెక్ట్గా ఈ యూదుల మీద అటాక్ చేశాడు. పోయిన వారం చెప్పాను కదా, 12వ అధ్యాయం అదే కదా. యూదుల మీద డైరెక్ట్గా అటాక్ చేసింది క్రీస్తు విరోధ ఈ సాతానే డైరెక్ట్గా అటాక్ చేశాడు. సాతాను యొక్క దాడికి యూదులు తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోయారు? అరణ్యానికి వెళ్ళిపోయారు. యూదులు అరణ్యానికి వెళ్ళిపోయి యూదులు అరణ్యంలో దాక్కున్నారు. అవునండి, యూదుల అరణ్యంలో దాక్కున్నారు. ఈ క్రీస్తు విరోధి వచ్చేసి యెరూషలేము దేవాలయంలో కూర్చున్నాడు. ఇప్పుడు 3.5 సంవత్సరపు కాలం ప్రారంభమైంది. ఈ టైంలో క్రీస్తు విరోధి ఆత్మ వీళ్ళకి వచ్చింది కదా ఈ రాజు దగ్గరికి. ఇప్పుడు సాతాను ఏమనంటే, నా అధికారాన్ని నీకు ఇస్తున్నాను, నా బలాన్ని నీకు ఇస్తున్నాను, నా అధికారంతో నువ్వు ప్రపంచానంతటిని పరిపాలిస్తూ ఉండు. నేను యూదా దేశం సంగతి నేను చూసుకుంటాను, యూదుల సంగతి నేను చూసుకుంటాను. ప్రకటన 12వ అధ్యాయము 17వ వచనంలో ఏమి రాయబడిందండి? అందుచేత ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు, యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలుదేరి సముద్ర తీరమున, అంటే వీడొచ్చి ఎక్కడున్నాడు? సాతాను యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో క్రీస్తు విరోధి సింహాసనం వేసుకొని వీడేం చేస్తున్నాడు? ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచాన్ని పరిపాలన చేయటానికి భూప్రజలందరూ, భూప్రజలందరూ ఆ మృగము వెంట వెళ్ళిరి. అందరు వెళ్ళారా? కొందరు వెళ్ళారా? ఎందుకు అందరు వెళ్ళారు? ఎందుకంటే 3.5 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగినప్పుడు చావు దెబ్బ తగిలి కూడా ఈయన బ్రతికాడే. నిజంగా ఈయన మహత్యం కలిగినటువంటి దేవుడే. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు అనండి. అంతేకాదు భూజనులందరూ అంటున్నారు, 4వ వచనంలో అంటారు, ఈ మృగముతో సాటి ఎవడు? ఈ మృగముతో సాటి ఎవడు? ఈ మృగముతో యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవడు అని చెప్పుకుంటూ మృగం ఎదుట సాగిలబడ్డారు. దేవుని పిల్లరా, ఈ మృగానికి దేవుడు పరిపాలన చేయటానికి 42 నెలలే నిర్ణయించాడు. 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు అనగా 1260 దినాలని నియమించాడు. మొదటి 1260 దినాలు అంటే ఫస్ట్ హాఫ్లో ప్రభు యొక్క 2 శిష్యులు ప్రవచించారు. సెకండ్ హాఫ్లో క్రీస్తు విరోధి యొక్క రాజ్యం ప్రారంభమై ఏలుబడి జరుగుతుంది. అదే విషయాన్ని స్పష్టంగా 13వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. అక్కడ 2 నంబర్ వేసి ఫుట్ నోట్లు ఏం చెప్పారండి? 42 నెలలు ఉండుటకు దానికి అధికారం. 42 నెలల కంటే ఒక్కరోజు కూడా వాడు ఎక్కువ ఉండడు. వాడు పాతాళంలో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు అసలైనటువంటి క్రీస్తు విరోధి వీళ్ళకి దూరాడు. అంతకుముందు రోములో ఉన్నాడు డమ్మి, వాడు మనిషే. కానీ వాడు కూడా ఎట్లా అంటాడు? కుయుక్తి పరుడే. వాడు కూడా ఎట్లా అంటాడు? దెయ్యం ఎవరిని పడుతుందండి? ఎవరిని? భక్తి పనులను పడుతుందా? అపోస్తలుని పౌలుని పడుతుందా దెయ్యం? అపోస్తలుని యోహానుని పడుతుందా దెయ్యం? ఎవరిని పడుతుంది?
ఎవరిని పడుతుంది? ఇస్కరియోతు లాంటి వాళ్ళని పడుతుంది. దెయ్యం గాలనే దెయ్యం పడుతుంది. వీడు అట్లాంటి దెయ్యపు తత్వం గలవాడు గనుకనే వీణ్ణి ఎన్నుకున్నాడు. ఆ క్రూర మృగం ఆ పాతాళం నుండి వచ్చేవాడు ఎన్నుకొని వీనిలో దూరాడు. దూరక ముందు కొంచెం సౌమ్యంగా ఉన్నాడు, యుక్తిగా ఉన్నాడు. దూరిన తర్వాత వికృతపు చేష్టలు చేస్తున్నాడు. ఇలా చేయటానికి వానికి ఎన్ని సంవత్సరాల కాలం ఇవ్వబడిందండి? 3.5 సంవత్సరాల కాలమే, అనగా 42 నెలలే, అనగా 1260 దినాలే. ఈ 42 నెలలు తన కార్యము జరుపని అధికారము వానికి. ఏంటి కార్యం? డంబపు మాటలు పలకటం, దేవుణ్ణి దూషించడం. డంబపు మాటలు అంటే ఏంటండి? డంబం అంటే ఏంటిది? డమ్మ అంటే అరే ఏమనుకుంటున్నారు? నాతో సమాండే వాళ్ళు నన్ను చంపుతారా? చంపండి ఎంబడే, ఇక నాకు చావు లేదు, ఇక నాకు చావు లేదు. ఫరో ఏమన్నాడు? మిమ్మల్ని పంపించడానికి యెహోవా ఎవడు? మిమ్మల్ని పంపించడానికి యెహోవా ఎవడు? డంబపు మాట. నెబుకద్నెజరు ఏమన్నాడు? నా రాజ్యం విశాలమైన సామ్రాజ్యం, నాతో సాటి ఎవడు? అందుకని నెబుకద్నెజరుని దేంతో సూచించారండి? ఏ మృగంతో? సింహంతో సూచించాడు. సింహబలుడు. అందుకనే దేవుడు నెబుకద్నెజరు రాజుని ఏం చేశాడు? గడ్డి మేపించాడు. నెబుకద్నెజరు గడ్డి మేశాడు. డంబపు మాటలు మాట్లాడాడు. వీడు కూడా వచ్చేసి ఏం మాట్లాడతారండి? డంబాలు అంటే ఏంటండి? నేనే దేవుణ్ణి, నేనే రాజుని, నాతో సాటి ఎవడు లేడు, నాకు మరణం లేదు, యుగ యుగాలు నేనే పరిపాలన చేస్తాను. యేసు లేడు, రాముడు లేడు, అల్లా లేడు, బుద్ధుడు లేడు, ఏ దేవుడు లేడు, రాజునైనా నేనే, దేవునైనా నేనే, నాకేం మొక్కండి. డంబపు మాటలు మాట్లాడటమే కాదు, యేసెవరు, మరే కుమారుడు ఎవరు, అబద్ధికుడు అని ఆయన నామాన్ని దూషిస్తాడట. ఇంక వాడు ఏం దూషిస్తాడో అది నేను చెప్పలేను. దూషిస్తాడు, ద్వేషిస్తాడు. అంతేకాదు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడట. పరిశుద్ధులతో యుద్ధము చేయను, 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వాని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడింది. ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారండి అధికారం? 4వ వచనం చదవండి. 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున అన్నాడు. 2వ వచనంలో ఉంది, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఎవరిచ్చారు అధికారం? ఈ క్రీస్తు విరోధి అనబడినటువంటి ఈ మృగానికి అధికారం ఇచ్చింది ఎవరు అంటే సాతాను యెరూషలేములో ఉండి యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసిస్తున్నాడు. యెరూషలేము దేవాలయంలో వీడు కూర్చొని భూలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు. వాడు పరిశుద్ధులతో యుద్ధం చేయటం, వారిని జయించటం, పరిశుద్ధులతో మాత్రమే కాదు మనుషులందరితో, ప్రజలందరూ ప్రారంభంలో వాని వెంబడిపోయారు. వీడు మహానుభావుడు, వీడు మహత్యం గలవాడు, అమ్మో గొప్పోడు అనుకున్నారు. ఇప్పుడండి అధికారంలోకి వచ్చేంత వరకు వాని ప్రవర్తన వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వికృతపు చేష్టలు. ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి దేవుని పిల్లరా. మనిషి అంటేనే వానికి ద్వేషం, మనిషి అంటేనే వానికి శత్రువు. మనిషి అంటే పరిశుద్ధుడు కావచ్చు, పాపి కావచ్చు, భక్తుడు కావచ్చు, భక్తి లేనుడు కావచ్చు, త్రాగుబోతు కావచ్చు, త్రాగనుడు కావచ్చు, క్రూరుడు కావచ్చు, సౌమ్యుడు కావచ్చు. వాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ తాగుబోతులతో, దొంగలతో సుఖంగా ఉంచట్లా.
అర్థందండి. ఎందుకు? మనిషి కాబట్టి. వానికి బేసికల్గా ఎవరు శత్రువులు? మనిషి శత్రువు, అంతే. త్రాగుబోతోళ్ళు, దొంగలు, వ్యభిచారులు అందరూ మా వాళ్ళే కనుక మీకు సుఖం, మీకేం పర్లేదు, మీకు అది ఇది అనేం లేదు, అనేం లేదు. అందరితో ఏమని రాశాడండి ఇక్కడ? ఏమని రాశాడండి? ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషల మాటలాడు వారి మీదను, ప్రతి జనం మీదను అధికారం ఇవ్వబడింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. కింద 11 వచ్చిన తర్వాత చూస్తాం మనం, అబద్ధ ప్రవక్త వస్తాడు, నమస్కారము చేయున్నట్లు భూ ప్రజలను వాడు బలవంతం చేస్తాడు, బలవంతం చేస్తాడు. మీరు గనక నమస్కారం చేయకపోతే, మీరు గనక సాగిలపడకపోతే, మీరు గనక దండం పెట్టుకోకపోతే, మీకు ఆహారం లేదు, వస్త్రాలు లేవు, నీళ్లు లేవు, పంపులు బంద్, కరెంటు బంద్, ఆహారం బంద్, సమస్తం బంద్ అంటాడు. దేవుని పిల్లరా, ఈ పరిస్థితి క్రీస్తు విరోధి పరిపాలనలోని 2వ అర్ధవారములో జరిగేటువంటి పరిస్థితి. మొదటి అర్ధవారములో ప్రభు యొక్క 2 సాక్షులు ప్రవచిస్తారు. 2వ అర్ధవారములో క్రీస్తు విరోధి అంటుంటే వాడు పరిపాలిస్తాడు. అర్ధవారం అంటే ఏంటిది? మొదటి 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు యొక్క 2 సాక్షులు ప్రవచిస్తుంటే వాడు శాంతి అంటాడు. 2వ 3.5 సంవత్సరాలకు వచ్చినప్పటికీ వీని యొక్క అసలు తత్వం బయటకు వస్తుంది. ఆ 2వ 3.5 సంవత్సరాల కాలములో కూడా పరిశుద్ధులు ఇంకా భూమి మీదనే ఉన్నారు. దేవుని పిల్లరా, క్రీస్తు యొక్క రాకడ, సంఘం ఎత్తబడటం అనేటువంటిది శ్రమలకు ముందు జరగదు, శ్రమల మధ్యలోనూ జరగదు. అలా జరుగుతుందని లేఖనాల్లో ఎక్కడ వ్రాయబడలేదు, ఒక్క వచనం కూడా రాయబడలేదు. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందన్న మాట బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఎక్కడ లేదు. శ్రమల మధ్యలో 3.5 సంవత్సరాల కాలం తర్వాత ఎత్తబడుతుంది అన్న మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడ్డా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే, మహాశ్రమలు అయిపోయిన తర్వాతనే సంఘం ఎత్తబడుతుందనే లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. దానికి నువ్వు నా దగ్గర కూర్చుంటే నీకు ఎన్ని వచనాలని చూపిస్తాను నేను. కానీ మధ్యలో ఎత్తబడుతుందని కొందరు చెప్తున్నారు. అసలు వారికి ఒక్క వచనం ఆధారం లేదు. నేను ఇక్కడ చెప్తున్నాను, వీడు పరిశుద్ధులతోటి అంటే పరిశుద్ధులు ఉంటారా ఉండరా? పరిశుద్ధులు అప్పటికే ఎత్తబడితే మరి ఏ పరిశుద్ధులతో యుద్ధం చేస్తారు? 12వ అధ్యాయం 17 వచనంలో 12:17లో సాతాను యూదా జాతిలో మిగిలిన వారితో యుద్ధం చేస్తాడన్నాడు కదా. వాళ్ళెవరు? ఆజ్ఞలు గైకుంటూ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు. అంటే యేసుని నమ్మి యేసు యొక్క ఆజ్ఞలు పాటించేటోళ్ళ, నమ్మనోళ్ళ వాళ్ళు ఇంకా ఉన్నారా లేరా? ఉన్నారు. దేవుని పిల్లరా, పరిశుద్ధులు క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కాలములో 7 సంవత్సరాలు భూమి మీదనే ఉంటారు. వారు శ్రమలను అనుభవిస్తారు. అనేకమైన శ్రమలను అనుభవించిన తర్వాతనే ప్రభు 2వ రాకడ జరుగుతుంది. అప్పుడే వీరేం చేస్తారు? ఎత్తబడతారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే 13వ అధ్యాయం 1వ వచనంలో మరియు అని మొదలుపెట్టాడు. మరియు అంటే ఏం చెప్పాను? మరియు అంటే ఇది జరిగింది, తర్వాత ఇది కూడా ఏంటది? మరియు 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం అన్నాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, 7 తలలు 10 కొమ్ములు. ఇక్కడ 12వ అధ్యాయం 13వ వచనంలో 7 తలలు 10 కొమ్ములు అన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో 10 కొమ్ములు 7 తలలు. అంటే అదే ఇది, ఇదే అది, అది ఇది
వేరు వేరు కాదు, అది ఇది ఒకటే. 10 తలలు 10 మంది రాజులు, పలుమార్లు చెప్పాను. 10 కొమ్ములు 10 మంది రాజులు. 7 తలలు, తలలేనండి, 7 తలలు 7 రాజులు. 10 కొమ్ములు 10 మంది రాజులు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదువుకున్నాం మనం. 7 తలలు 7 రాజులు, 10 కొమ్ములు 10 మంది రాజులు. 7 తలలు అంటే ఏంటిది? 7 రాజులు అన్నాడు. ఎవరు వారు? 17వ అధ్యాయంలో పోయినసారి చెప్పాను నేను మీకు. ప్రకటన 17వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు. 7 తలలు అంటే ఏంటండి? 7 తలలు అంటే 7 రాజులు. 7లో 5 కూలిపోయారు. యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి కాలానికి 5 కూలిపోయారు. ఒకడున్నాడు అంటే 6వ వాడు ఉన్నాడు. కడమవాడు ఇంకా రాలేదు అంటే ఇప్పుడు వచ్చాడు. కడమవాడు ఇంకా రాలేదు. ఎన్నైనాయి? 7. 5 కూలిపోయారు. ఆ 5 గురించి కూడా చెప్పాను మీకు. మొట్టమొదటి ఎవరు? ఈజిప్ట్. రెండోది ఎవరు? అష్షూరు. మూడోది ఎవరు? బబులోను. నాలుగోది ఎవరు? మాదీయ పారసీక. 5వది ఎవరు? గ్రీకులు. 6వది రోమ్. ఎన్నైనాయి? 6. 5 కూలిపోయి అన్నాడు. ఎవరెవరు కూలిపోయారు? ఈజిప్ట్ కూలిపోయింది, అష్షూరు కూలిపోయింది, బబులోను కూలిపోయింది, మాదీయ పారసీక కూలిపోయింది, గ్రీకు కూలిపోయింది. ఎన్ని కూలిపోయినాయి? 6వ వాడు ఉన్నాడు. ఏనాడు? రోమ్. యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ప్రపంచాన్ని ఏలేది ఎవరండి? రోమీలు ఏలుతున్న ఒకడున్నాడు. కణంవాడు ఇంకా రాలేదు అంటే వాడు ముందు కాలంలో వస్తాడు. రోమీల తర్వాత ప్రపంచాన్ని పరిపాలించే రాజు ఇంకా రాలేదు. అతను వచ్చినప్పుడు ఏం చేస్తారట? కింద రాశాడు చూడండి. కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అంటే ఎవడీడు? కడమవాడు అంటే ఎన్నోడు? 7వ వాడు. ఇక నేను ఒక క్లూ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. 7వ వాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు వాడు కొంచెం కాలమే ఉంటాడు, చాలా కాలం ఉండడు. 3.5 సంవత్సరాలు ఉండడు, కొద్ది కాలం ఉంటాడు. వచ్చినప్పుడు అతను కొంచెం కాలం 3.5 సంవత్సరాలు ఉండడు అంటే మొదటి 3.5 సంవత్సరాలు ఉంటాడు, రెండో 3.5 సంవత్సరాలకు రాడు వాడు. ఎలాగో చెప్తాను ఇప్పుడు నేను. కొంచెం కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం, అక్కడ చూడండి, 7 పాటు ఒకడునయుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఎక్కడ పోను? తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. అయ్యా, 7వ వాడే 8వ వాడు కావాలి. ఇక్కడ అదే నేను చెప్పింది. అవునండి. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం 7 పాటు అంటే ఏంటిది? 7 పాటు ఒకడున్నయ్యుండి తానే మళ్ళీ ఏమవుతాడు? 8వ ముందు 7 పాటు ఉండాలి వీడు, తర్వాత వాడే 8వ కావాలి. మీకు అర్థమైందండి? ఎలాగంటే ఇప్పుడు 6 రాజుల గురించి చెప్పాను నేను మీకు. 6 రాజులలో దానియేలు గ్రంథంలో మనకి బబులోను దగ్గర నుంచి మొదలైంది. మొదటి బబులోను, రెండోది మాదీయ పారసీక, మూడోది గ్రీకులు, 4వది రోమీలు. ఇది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి. దానియేలు గ్రంథంలో ఎక్కడి నుంచి మొదలైంది? బబులోను నుంచి మొదలైంది. కానీ దానియేలు గ్రంథమునకు ముందే యూదుల్ని పరిపాలించినటువంటి ప్రపంచ పరిపాలకులు ఎవరు? ఈజిప్ట్ వాళ్ళు, అష్షూరీలు, ఐగుప్తీలండి. ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు లేరా? మొట్టమొదటి. అందుకని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం? ఐగుప్తు రాజు ఫరో
మొదటివాడు. రెండోవాడు అషూరీలు, అషూరు చెరలకు పోయారు ఇశ్రాయేలీలు, అవునా? తర్వాత బబులోను, తర్వాత మాదీయ పారసీక, తర్వాత గ్రీకు, తర్వాత రోమ్. అయినా 5 కూలిపోయారు, ఒకడున్నాడు. ఏ కాలానికి ఒకడున్నాడు? యోహాను ప్రకటన గ్రంథం రాసే కాలానికి ఒకడున్నాడు. మన కాలానికి వాడు కూడా అయిపోయాడు. అంటే మన కాలానికి ఎంతమంది పోయారు? 6 పోయారు. ఇప్పుడు ఎన్నో వాడు రావాలి? 7వ వాడు ఉత్తర దేశపు రాజు. 7వ వాడు ఎవరు? ఉత్తర దేశపు రాజు. ఆ ఉత్తర దేశపు రాజు వచ్చి ఎంతకాలం పరిపాలన చేస్తాడు అంటే ఎంతకాలం? మొదటి 3.5 సంవత్సరాలు. అంతేనా? అంతేనండి. ఆ మొదటి 3.5 సంవత్సరాలు కాటంతో పాతాళం నుంచి అసలైనోడు వచ్చిందా? వచ్చి వీళ్ళలోనికి దూరాడు. వీడు ఎన్నోడు అసలు? 7వ వాడు. వాడు ఇప్పుడు ఏమయ్యాడు? 8వ వాడు అయ్యాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? 7వ వాడే, అందుకన్నాడు తానే 8వ వాడు అగ్గుచు నాశనానికి పోతాడు. ఆ మాట అర్థమైందండి మీకు? 7వ వాడే ఏం కావాలి? 8వ వాడు కావాలి. ముందు 7వ వాడు వచ్చాడు, ఉత్తర దేశపు రాజు అని చెప్పాడు 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో. 7వ వాడు వచ్చాడు, కొంచెం కాలం ఉన్నాడు, అంటే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. మొదటి 3.5 సంవత్సరాలు ఎక్కడున్నాడు? రోములో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వాడు అక్కడ పరిపాలించిన తర్వాత పాతాళం తెరవబడింది. అవునండి, పాతాళం తెరవబడింది. పాతాళం అగాధం తెరవబడటంతో అందులోంచి వాడు నేరుగా వచ్చి వీళ్ళలోనికి దూరాడు. చూడటానికి ఎంతమంది కనబడుతున్నారు? 7. కానీ వాడు ఎన్నోడు? అందుకనే తానే ఏమయ్యాడు? 8వ రోజు. తానంటే వాడు 7వ వాడే 8వ రాజు అగుచు నాశనానికి పోయాడు. ఇలా జరిగిన సంగతి బైబిల్ని ఎరిగిన భక్తులకు తప్ప ఎవ్వడికి తెలవదు. ఒకడు వచ్చాడు, వీళ్ళకు దూరాడు. ఎవడు తెలుసది? ఎవడు తెలుసండి? బైబిల్ని ఎరిగిన భక్తులకు, చీకటి సంబంధులకు ఈ సంగతి తెలియదు. మనము పగటి సంబంధులం అన్నాడు తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటే మనం వెలుగు సంబంధులం, మనం చీకటి సంబంధులం కాదు. మనకెక్కడదండి వెలుగు? మనకెక్కడదండి వెలుగు? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించుచున్నది, నా శ్రమలలో బహుగా నోదార్చుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మనల్ని వెలుగిచ్చేది, వెలుగులో నడిపించేది దేవుని వాక్యం. వాక్యమును ఎరిగిన వాడు, వాక్యములో నడిచేవాడు వెలుగు సంబంధి, వెలుగులో నడిచేవాడు. అందుకనే వాడికి అన్ని తేటగా తెలుస్తాయి. ఈ విషయాలు మనకి తేటగా తెలుస్తాయి. కానీ అన్యునికి, చీకట్లో ఉన్నవాడికి, అంటే వాడు వాక్యమును ఎరగని వానికి ఈ సంగతులు తెలియదు గనక ఏం చేస్తారు? వాళ్ళు వాని ఎదుట సాగిలు పడతారు. ఎందుకు సాగిలు పడ్డారు వాళ్ళంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. వారి పేరు జీవ గ్రంథములో వ్రాయబడలేదు. ఎవని పేరు జీవ గ్రంథములో వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. 7 తలలు 7 రాజులు, మీకు తెలిసింది కదా. 10 కొమ్ములు 10 మంది రాజులు, అది కూడా తెలిసింది కదా. ఇక్కడ చూడండి, మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి పోతే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో సముద్రం మీద నలువైపులా పెద్ద గాలి వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. అప్పుడు దాంట్లో ఏమొచ్చినాయి? 4 మృగాలు వచ్చాయి. మొదటి మృగం సింహం పోలింది, రెండోది ఎలుగుబంటిని పోలింది, మూడోది చిరుత, 4వది ఘోరమును భయంకరమును. నాకు చెప్పాలి ఇప్పుడు మీరు, నాకెళ్ళి చూడండి, 4ని నాకు చెప్పాలి మీరు. మొదటిది సింహం, రెండోది ఎలుగుబంటి, మూడోది చిరుత, 4వది ఘోరమును భయంకరం. ఘోరమును భయంకరం అంటే ఎవరు? రోమా, అంతేనా? చిరుత అంటే ఎవరు? అలెగ్జాండర్, గ్రీకు. ఎలుగుబంటి అంటే ఎవరు? మాదీయ
పారసీక. సింహం అంటే ఎవరు? బబులోను. చూడండి, ఇటు నుంచి వస్తే అంటే దానియేలు గ్రంథం సింహం, ఎలుగుబంటి, చిరుత, ఘోరమును, భయంకరం అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఇటు నుంచి చెప్తుంది ఇలా, ముందు ఘోరమును భయంకరము, తర్వాత చిరుత, తర్వాత ఎలుగు, తర్వాత సింహం, ఇలా చెప్పింది ప్రకటన 13వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఇటు నుంచి వచ్చింది. నేను 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మృగం, ఇదే ఘోరమును భయంకరమైన మృగం, 13వ అధ్యాయం 1వ వచనం. 2వ వచనంలో చిరుత, అవునండి, చిరుత. తర్వాత దాని తర్వాత ఎలుగు, దాని తర్వాత సింహం. రివర్స్ వచ్చిందా? రివర్స్ రాలేదండి. మళ్ళీ చూడండి, నాకెళ్ళి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం పోదాం. 11వ అధ్యాయం మొదటిది సింహం, రెండవది ఎలుగు, మూడవది చిరుత, నాలుగోది ఘోరమును భయంకరం. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంకి ఇటు నుంచి రావాలి. మొదటిది ఘోరమును భయంకరం, రెండోది చిరుత, తర్వాతది ఎలుగు, తర్వాతది అదే ఉందా ఇక్కడ. దానియేలు గ్రంథంలో ఒక రాజ్యం తర్వాత ఒకటి చెప్పాడు, ప్రకటన గ్రంథంలో వెనక్కిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కదా. దానియేలు గ్రంథం అప్పుడు అయిపోయిందా? అది అయిందా? అప్పుడున్న రాజ్యం ఏది? బబులోను రాజ్యం. దానియేలు కాలంలో ఉన్న రాజ్యం ఏది? దానియేలు తర్వాత వచ్చింది మాదీయ పారసీక, దాని తర్వాత వచ్చింది గ్రీకు, దాని తర్వాత వచ్చింది రోమ్. ఇప్పుడు మన కాలానికి వెనక్కి పోవాలి. క్రీస్తు పూర్వం లెక్కలు ఎట్లుంటాయండి? వెనక్కి ఉంటాయి. పోతంటే ఏమవుతుంటాయి? పోతంటే తగ్గుతూ ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ముందు 0, -1, -2, -3. మైనస్ అంటే తగ్గుతుందా పెరుగుతుందా? -10 ఎక్కువ, -1 ఎక్కువ? -10 ఎక్కువ, -1 ఎక్కువ. -10 అంటే నువ్వు 10 రూపాయలు అప్పు ఉన్నావు, -1 అంటే నేను 1 రూపాయి అప్పు ఉన్నా. ఎవరు ఎక్కువ? నేనే. నువ్వు 10 రూపాయలు అప్పు ఉన్నావు అని అర్థం. అంటే క్రీస్తు పూర్వం అంటే వెనక్కి పోతూ ఉంటుంది, వెనక్కి పోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ చూపించింది ఏంటంటే మొట్టమొదటి క్రూర మృగం, దాని తర్వాత చిరుత, దాని తర్వాత ఎలుగు, దాని తర్వాత సింహం. ఇలా చూపించిందా లేదా? ఇట్లొచ్చింది. దానియేలు గ్రంథం చూస్తే ఇట్లొచ్చింది. అంటే దేంట్లో అదే ఇది, ఇదే అది. అందుకనే ప్రకటన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు మనకు దానియేలు గ్రంథంతో పరిచయం ఉండాలని ముందు నేను మీకు దానియేలు గ్రంథం బోధించాను. మీకు దానియేలు గ్రంథం కనుక అర్థం కాకపోతే ఇలా మీకు స్పష్టంగా ఇది క్లియర్గా అర్థమయ్యేది కాదు. మెట్టుకి ఇప్పటికీ మన కాలానికి ఇప్పటికీ 6 రాజులు అయిపోయారు. రోమ్తో పాటు 6 రాజులు అయిపోయారు. రోమ్ కూడా అయిపోయింది కదా, అయిపోయిందా కాలేదా? ఎవరెవరు అయిపోయారు? ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ పారసీక, గ్రీకులు, రోమీలు. 6 అయిపోయారు. ఇంకొకడు రావాలి. క్లియర్ అయిందా? ఇంకొకడు రావాలి. వచ్చినప్పుడు వాడు ముందు 7వ వాడు కావాలి. ఎంతకాలం ఉండాలో వాడు? కొద్ది కాలం వాడు ఉన్నాడా లేడా? ఎన్ని రోజులు ఉన్నాడు? మొదట 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 7వ వాడు ఇప్పుడు ఏమయ్యాడు? 8వ వాడు. ఎట్లయ్యాడు? పాతాళము నుంచి క్రూర మృగం యొక్క ఆత్మ. వాడు ఎవడని చెప్పాము మనం? ప్రకటన 9వ అధ్యాయంలో కనబడుతుంది. వాడే నాశనం చేయవాడని కూడా అక్కడ రాశాడు. వాడి పేరేంటిది? అబద్దోను, గ్రీకులో అపొల్లుయోను. అంటే వాని పేరుకి అర్థం ఏంటిది? నాశనము చేయువాడు. నాశనము చేయువాడు పాతాళము నుండి వచ్చి వీళ్ళలోకి దూరిన తర్వాత, వీడు వచ్చేసి ఆ 3 రాజులతో యుద్ధం చేసిన తర్వాత, ఆ 3 రాజులను తీసేసిన తర్వాత, వీనికి చావు దెబ్బ తగిలినా వీడు బతికినందుకు మనుషులందరూ వాని వెంబడిపోయారు. అంతేకాదు, అంతలోకి పరలోకం నుంచి సైతాను త్రోయబడ్డాడు. యూదుల్ని హింసించి యూదుల్ని అరణ్యానికి పారద్రోలాడు. ఇప్పుడు భక్తులు యూదా దేశంలో ఉన్నారు, భక్తులు ప్రపంచమంతా ఉన్నారు. యూదా దేశంలో ఉంటున్న భక్తుల పనిబడుతున్నాడు సాతాను, ప్రపంచంలో ఉన్న భక్తుల పనిబడుతున్నాడు క్రూర మృగమైన క్రీస్తు విరోధి. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది? 42 నెలలు. ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా రాసింది ఏంటంటే 42 నెలలు ఉండుటకు వానికి. ఉండుటకు అంటే అంతకుముందు వాడు
ఇప్పుడు లేనిదియు తర్వాత రానిదియునైనటువంటి ఈ క్రూర మృగం పాతాళం నుండి వస్తానండి. ఇప్పుడు లేదు, కొంచెం కాలమైన తర్వాత వాడు వస్తాడు. అయితే ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగం ఆ 7గురితో పాటు ఒకడునయుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నాశనానికి పోతాడు వాడు. అయితే దేవుని పిల్లరా, నాశనానికి పోయేంత వరకు పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంటాడు, వారిని జయిస్తుంటాడు. అయితే వాని రాక ఎలా ఉంటుందండి? సమస్త విధములైన అబద్ధములతోనూ మోసములతోనూ మహత్కార్యములతోనూ నశించు వారిని భ్రమపరచడానికి, సత్యమును ప్రేమింపక అబద్ధాన్ని నమ్మేటువంటి వారిని భ్రమపరచడానికి వచ్చిన మహత్కార్యాలతోటి సూచక్రియాలతోటి వాని యొక్క రాక ఉంటుంది. వాని రాక అంత మోసం మోసం మోసం. వాడు వచ్చి చేసేదంతా మోసం మోసం మోసం. ఇప్పుడు మనం క్రీస్తు విరోధి పరిపాలనలోని ఏ భాగంలో ఉన్నాం? 2వ భాగంలో. ఇప్పుడంటే ఈరోజు కాదు, మన ధ్యానంలో 2వ భాగంలో ఉన్నాం. 2వ భాగంలో మొదటి మృగం మాత్రమే కాదు, ఇంకొక మృగం కూడా రాబోతుంది. అది మనం 11వ వచనం నుంచి చూస్తాం వచ్చే వారం. ఇప్పుడైతే మనం గ్రహించాల్సింది, జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే, ఈ మొదటి మృగమే క్రీస్తు విరోధి. వీడు 7 సంవత్సరాలలోని 2వ 3.5 సంవత్సరాల కాలములోనే తన కార్యాన్ని జరిగిస్తాడు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వాడు తన కార్యాన్ని జరిగించడు. మొదటి 3.5 సంవత్సరాలు ఎలా ఉంటాడు? వాడు శాంతి 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 అనుకుంటూనే ఉంటాడు. మొదటి 3.5 సంవత్సరాల కాలములోను 2వ 3.5 సంవత్సరాల కాలములోను పరిశుద్ధులు ఇంకా భూమి మీదనే ఉంటారు గనకనే వారితో వాడు యుద్ధం చేస్తాడు. మహాశ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది, మహాశ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని బోధించటానికి, చెప్పటానికి దేవుని యొక్క వాక్యంలో ఒక్క వచనం కూడా లేదు, ఎక్కడ లేదు. బైబిల్ గ్రంథం అనేటువంటిది నా ఒక్కని చేతిలోనే లేదు కదా, అందరి చేతిలో ఉంది కదా. దీన్ని మీకు తెలవకుండా నేను మూసేయగలనా? నాకు తెలవకుండా నువ్వు మూసేయగలిగినవా? అట్లాగే నీకు తెలవకుండా నేను మూసేయలేను. నీ దగ్గర ఉంది కనుక ఎక్కడైనా అలాంటి వచ్చిన ఉంటే దాన్ని నాకు చూపించు. ఇక్కడ నేను నీకు చూపిస్తున్నాను. క్రీస్తు విరోధి పరిపాలన చేసేటప్పుడు వాడు ఎవరితో యుద్ధం చేస్తాడు అంటే పరిశుద్ధులు భూమి మీద ఉంటారు అని చెప్తున్నాను నేను. ఉండకుండానే సంఘం అప్పటికే ఎత్తబడితే ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఎవరితో యుద్ధం చేస్తారండి? పాపులతోటేనా? ఏం చెప్తున్నారు? సంఘం ఎత్తబడుతుంది, అక్కడ పరిశుద్ధులకు విందవుతుంది. అంతేనండి, అవునండి. పరిశుద్ధులకు విందవబోతుంది లోకం మీదికి 7 ఏళ్ళు, పరిశుద్ధులకు విందవబోతుంది 7 ఏళ్ళు లోకం మీదికి. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవుతుందా? 7 ఏళ్ళు పరిశుద్ధులతో ఇక్కడ యుద్ధం జరుగుతుందా? 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు జరుగుతుందని బైబిల్లో ఎక్కడ లేదు. ఇట్స్ మై సవాల్, అసలు లేదు బైబిల్లో. అది అబద్ధం అబద్ధం అబద్ధం. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవుతుంది అనే మాట బైబిల్లో లేదు. అలా చెప్పేటోళ్ళు ఊహించి అబద్ధాలు చెప్తున్నారు. ఎవరో దాన్ని పుట్టించారు, దాని తర్వాత వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. బైబిల్లో ఎక్కడ లేదు. ఎక్కడన్నుంటే నాకు చూపించండి. లేదు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే 100 సార్ల కంటే ఎక్కువ సార్లు చదివాను, 100 సార్ల కంటే ఎక్కువ సార్లు ధ్యానించాను. ప్రతి అధ్యాయములో ప్రతి వచనంలో ఏముందో ఈ బైబిల్ దగ్గర పెట్టుకో, నన్ను అడుగు, నేను చెప్తాను నీకు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో ఏముంది, అట్లా 12వ అధ్యాయంలో ఏముంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, అట్లాగే 22వ అధ్యాయంలో ఏముంది అడుగు, చెప్తాను నేను. కంఠోపాఠంగా 100 సార్ల కంటే ఎక్కువ సార్లు చదివాను, ధ్యానించాను. ఎక్కడ లేదు అది. అదంత అబద్ధం, అంత అబద్ధం. దేవుని పిల్లలారా, క్రీస్తు విరోధితో యుద్ధం చేయటానికి సిద్ధపడండి. సుఖరోగాల్ని విడిచిపెట్టండి, సుఖపడటం మానేయండి, దేవుని భయం కలిగి ఉండండి. జీవగ్రంథంలో నుండి నీ పేరు కొట్టివేయబడకుండా చూసుకోండి. ఎవని పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే
వాని గురించి మనం ఇప్పుడు ఆలోచించట్లేదు. మనం ఇప్పుడు పరిశుద్ధులతో గురించి మాట్లాడుతున్నాం. దేవుడు నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేశాడు. కాబట్టి జీవ గ్రంథంలోంచి నీ పేరు కొట్టివేయబడకుండా చూసుకో. పాపముతో ఇక జోలి ఏమి? అంత్యకాలంలో మన భాగంలో ఆ వచనంతో మనం ముగించుకుందాం. ప్రకటన 13వ అధ్యాయం 10వ వచనంతో ముగించుకుందాం. ప్రకటన 13:10లో ఏముందండి? వాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, పరిశుద్ధులను జయిస్తాడు. ఎవడైనను అమ్మా ఎవడైనను చెరపట్టాలని అనుకుంటే వాడే చెరలోకి వెళ్తాడు. పరిశుద్ధులను పట్టాలని చూస్తాడు వాడు, కానీ వాడే పట్టబడతాడు. తర్వాత ఎవడైనా ఖడ్గం చేత చంపితే వాడే చస్తాడు. ఖడ్గంతో నీ మీద యుద్ధం చేసి కత్తితో నిన్ను ఎవడన్నా చంపితే వాడే చస్తాడు. నిన్ను పట్టి చెరసాల్లో వేయాలని వాడు అనుకుంటే వాడే పట్టబడి చెరసాల్లో వేయబడతాడు. నిన్ను వేస్తాడు చెరసాలలో, కానీ వాడిని వేస్తాడు వాడు. నేను ముందే చెప్పాను, వానికి ఏ మనిషి అన్నా ఇష్టం. పాపాత్మునైనా హింసిస్తాడు వాడు, పరిశుద్ధునైనా హింసిస్తాడు. పాపాత్ములు చూడండి ఎంత ఘోరంగా బతుకుతున్నారు. తాగుబోతును చూడండి, తాగుబోతును చూడండి. ఒక తాగుబోతు ఎంతమంది చూశాను. ఒకరిని చూశాను నేను, ఇలా తాకుంటూ రోడ్డు మీద సోలుకుంటూ పడబోతుండు, లేస్తుండు, పడబోతుండు, ఇష్టపడ్డాడు. ఈ ముఖం అంతా పగిలిపోయింది. వాడు పరిశుద్ధుడా పాపే? మరి వాడిని అట్లా పారేసింది ఎవరండి? అంటే సాతాను ఒక పరిశుద్ధులనే కొడతాడు అనుకుంటున్నారా మీరు? అంటే పాపులంటే ఏం పర్లేదు, మీకు అన్ని పెడతా, రా నాన్న సంకనెత్తుకొని జాలి పాడబడతా, గోటి ముద్దలు తినిపిస్తా, ముద్దులు పెడతా అనుకుంటాడా? వానికి బేసికల్గా మనిషి అంటే అని పడదంతే. మనిషి జాతిని పాడు చేయటం వాని పని. అందుకనే ఎవడైనా నిన్ను పట్టి, అంటే పరిశుద్ధుని పట్టి చెరలో వేస్తే వాణ్ణి కూడా చెరలేస్తాడు. ఎవడైనా వచ్చి పరిశుద్ధుని కత్తితో నరికి చంపితే వాణ్ణి నరికి చంపుతారు. అక్కడ ఇంకేం రాశాడు? లాస్ట్ మాట అన్నాను. ఈ విషయంలో అంటే ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. బహు గొప్ప విశ్వాసాన్ని పెంచుకోండి, బహు గొప్ప ఓపికని పెంచుకోండి. పలుమార్లు రాశాడండి ఓర్పు గురించి. యేసు ప్రభు చెప్పిన దాంట్లో కూడా లూకా సువార్త 21వ అధ్యాయంలో అదే చెప్పాడు. పౌలు అదే చెప్పాడు, యోహాను అదే చెప్పాడు, ప్రకటన గ్రంథం అదే చెప్తుంది. ఏం కావాలని? అందుకనే నేను గత అనేక సంవత్సరాల నుంచి చేసే సంఘాలకు చెప్తున్నాను, ఏం బట్టలు వేసుకోండి? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి, దీనులు కండి, దీనులకు ఆయన ఎక్కువ కృప ఇస్తాడు అన్నాడు. దీనులకు ఎక్కువ కృప. దీనులకి వ్యతిరేకం ఏంటండి? అహంకారులు, గర్విష్ఠులు. అహంకారులనైనా ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. నీ కృప నాకు చాలు అని ఎవరన్నారు? పౌలు. ఎప్పుడన్నాడు? శ్రమల విషయంలో అన్నాడు. అయ్యా ఈ ముళ్ళు తీయి అంటే దేవుడు అవునా నా కొడక అంత నొప్పి పుడుతుందా, ఇట్లా తీస్తారా అని అందులో ఏమన్నాడు? ఓకే, ఈ నొప్పిని ఏం చేయను, భరించు, ఏం చాలు? కృప. అందుకనే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంతే. బలహీనుడనంటే పాప సంబంధమైన బలహీనత కాదు, ఇది సామాజికమైనటువంటి బలహీనత. ఎక్కువ విశ్వాసం, ఎక్కువ ఓర్పుని. అక్కడ ఏమన్నా మళ్ళీ చదువునా? ఈ విషయంలో పరిశుద్ధులు అన్నటువంటి పదాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధత కలగటమే ఆయనకు అనుకూలం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధులు విశ్వాసం, ఓర్పు కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధతకు మినహాయింపు ఓపికను ఉంటే చాలా. అబ్బా ఆయన చాలా ఓపిక అండి, చాలా ఓపిక అని 2 భార్యలు ఉంటాడు ఆయనకి. పరిశుద్ధత ఏమైంది? పరిశుద్ధత విషయంలో రాజీ లేదు, నో ఆప్షన్. పరలోకంలో ఉండే వాళ్ళందరూ పరిశుద్ధులే, పాపులు అసలు ఉండరు అక్కడ. నిషిద్ధమైనది ఏది అందులో ప్రవేశించదు. అబద్ధం ఆడువాడు, వ్యభిచారి, అక్కడ ఏం మొదలుపెట్టాడు? ప్రకటన 21:8 ఏమన్నాడు? పిరికివారు,
అవిశ్వాసులు, అసహ్యులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు అందులో ప్రవేశించరు. నిషిద్ధమైంది ఏది ప్రవేశించదు. అందుకే నేను మీకు పలుమార్లు చెప్తున్నాను, అవతలోడు నొచ్చుకున్నా పర్వాలేదు, మీరు గద్దించండి. గద్దిస్తే నువ్వు మంచిదాని కాదంట, నువ్వు మంచోని కాదంట అంటున్నారు. వాడైతే పరిశుద్ధతలోకి అయితే వానికి మేలేగా. కొంచెం నిందమై, కొంచెం అవమానాన్నమై. ఎందుకంటే మన ప్రియులు నరకం పోవటం మనకిష్టం లేదు. ఓర్పుని తెచ్చిపెట్టుకోండి, పరిశుద్ధతని కలిగి ఉండండి. తర్వాత ఇంకేమండు, విశ్వాసం, పటిష్టమైన విశ్వాసం కలిగి ఉండండి. వాని రాక మోసంతో ఉంటుంది, మోసపోకండి. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. స్వస్థత కాకపోయినా స్వస్థత అయిందని చెప్తున్నారు, అద్భుతం జరగకపోయినా జరిగిందని చెప్తున్నారు. చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చాడు మన కొత్తగూడెం ఒక ఆయన, 3 రోజులు మీటింగ్ పెడితే 3 రోజులు ముందు పోయి కూర్చొని స్పష్టంగా కళ్ళారు చూశాను. అన్ని అబద్ధాలు. ఆ అబద్ధానికి అందరూ నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి అంటే గట్టిగా అరుస్తున్నారు. నమ్ముతున్నారా చప్పలు కొట్టండి పలపలలో కొడుతున్నారు. అనుకున్నాను, ఇదేంటి నాయనా ఎంత మోసపోతున్నారు. దేవుడు ఏ అబద్ధమును దేవుని సంబంధమైంది అనగా సత్య సంబంధమైంది కాదు. కాబట్టి దేవుని పిల్లరా, పరిశుద్ధులు విశ్వాసం, ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే వాని రాక సమస్త విధములైన అబద్ధములతోనూ, మోసములతోనూ, మహత్కార్యాలతోనూ, సూచక క్రియలతోనూ నిండి ఉంటుంది. అన్ని అబద్ధాలు. ఆశ్చర్యపోయారు భూజనులు అందరా కొందరా. ఎందుకు ఆశ్చర్యపోయారు? చావు దెబ్బ తిని కూడా వీడు బతికాడు. అమ్మ వీడి తలకాయ అంత ఏమైంది, చెత్తలైపోయిందండి తలకాయ. మేము చూసామండి అయినా అద్భుతం మంచిగా అయిపోయింది. దేవునిలారా, అంత మోసం. చచ్చినోడు మళ్ళా బతకడు. యేసుక్రీస్తు ప్రభు తప్ప విశ్వ చరిత్రలో మరణమును ఓడించినవాడు, జయించినవాడు ఎవ్వడు లేడు. ఈ మధ్యకాలంలో నేను హిప్నాటిజం చూస్తున్నాను. హిప్నాటిజం, మ్యాజిక్స్, ఏం విద్య అంటారు దాన్ని? మాంత్రిక విద్య కాదు, హిప్నాటిజం, మ్యాజిక్ షో. మ్యాజిక్ని తెలుగులో ఏమంటారు? మ్యాజిక్ షోలు, మాయాజాలం. దాని పేరే మాయాజాలం. మాయాజాలంలో ఎట్లుంటుందండి? నా దాంట్లో, నా వీడియోలో నేను కొంచెం చూపెడతాను మీకు. మాయాజాలం అంటతో నేను సింహాన్ని అయిపోతా. ఇప్పుడు మేము చూసినామండి అంట, అంత మాయాజాలం అంతే. దాని పేరే మాయాజాలం. ఇప్పుడు AI వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అది ఇంకా అద్భుతం. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పేస్తుంది అది. నువ్వు తర్వాత ఏం చేస్తావు నీకు తెలియదు, దానికి తెలుసు, అది చెప్తుంది. అది మాయాజాలం. దేవుని పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తే సత్యం, ఆయనే సత్యం, ఆయనే సర్వసత్యం. మిగతాదంతా అబద్ధం. బైబిల్ మాత్రమే సత్యం. ఇది చెప్పేదే నిజం. నీ కన్నుల ఎదుట చూసినా నువ్వు నమ్మొద్దు. వాక్యమునకు విరోధంగా ఏదైనా కనబడితే, అవ్వ కళ్ళారు చూసిందా, పుట్టిదేనా, చూసి నా నమ్మొద్దు, విన్నా నమ్మొద్దు. నీ చెవిని నువ్వు నమ్మకు, నీ కళ్ళను నువ్వు నమ్మకు. ఏం నమ్ము? బైబిల్ నమ్మంతే. యేసుని నమ్ము, వాక్యాన్ని నమ్ము. ధన్యుడివి, ధన్యురాలవైతావు. అటు మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి, మన FJC సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడుతుందన్నావు. ముందు మేము పరిశుద్ధులం కావాలి. ఓర్పుని, విశ్వాసాన్ని పటిష్టం చేయాలి. వాని రాక మోసం. మా కళ్ళని, మా చెవులను ఆయా నమ్మకమైన వారి యొద్ద నుంచి వస్తున్న సమాచారాన్ని మేము నమ్మక, కేవలం వాక్యాన్ని, యేసుని, నీ కుమారుడు యేసుని, ఆయన మాటల్ని మాత్రమే నమ్ముటకు మాకు శక్తినిమ్మని, విశ్వాసాన్నిమ్మని దగ్గర యేసునామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.